ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు ఈసారి అని చెప్తున్నారు. మీరేమంటారు? అనవసరం, ఇంకా ఆయన పేరు ఎత్తడం కూడా వేస్టే. జగన్ పేరు ఎత్తడం కూడా వేస్టే. అది ఎందుకంటే సార్ మరి ఆయనేమో మేము నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే పాలిస్తాము, మేమే అధికారంలో 30 ఏళ్ళు కదా, 70 ఏళ్ళు పరిపాలించడం సార్. వస్తే కదా ముందు వస్తే కదా పరిపాలించేది. నాశనం చేశాడు రాష్ట్రాన్ని. అంటే కూటమి ప్రభుత్వమే 9 నెలలకి బాగా వ్యతిరేకత వచ్చింది. ఏమీ లేదు, అంత ఉట్టిదే, వ్యతిరేకత లేదు, ఏమీ లేదు. అంటే మేము ఇచ్చిన పథకాలే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మేము 90% పథకాలు ఎందుకండి? రాష్ట్రం బాగుండాలి కానీ పథకాలు ఎందుకు? ఎందుకు ఈ పథకాలు? ఎవరికో 110 మందికి పథకాలు, మిగతా వాళ్ళకి ఏం లేవు. అసలు పథకాలే ఉండకూడదు, అభివృద్ధి కావాలి. కానీ ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వ్యాఖ్యలు. ఎన్ని ఒట్టి మాట్లాడి జగన్ 2.0 చూస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఇంకా 2.0 3.0 వచ్చి చేసేది ఏమీ లేదు. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విజనే చాలా బాగుంది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ నుంచి కానీ, రైల్వేస్ నుంచి కానీ, అక్కడి నుంచి కూడా రైల్వేస్కి ప్రాజెక్ట్స్ అవి తీసుకురావడం కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. లోకేష్ బాగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు అందరూ బాగా పనిచేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా ఈ అభివృద్ధి ఇట్లాగే కనుకుంటే 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జగన్ వస్తాడు, నేనేదో చేస్తాను, పెరుగుతాననేది లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు పనిచేసింది ఆయన ఏం పెరిగాడో తెలుసు, ఆయన ఏం చేసింది ఏం లేదు. ఏదైనా అవాంతరాలకు కానీ వాటికి కానీ సింగనగర్ అవంతరం కానీ చంద్రబాబు నాయుడు బాగా పనిచేశాడు. ఏదైనా అది ఇప్పుడే కదా, అది వరకు తుఫాను వచ్చినప్పుడు కూడా వైజాగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి కానీ పాలసీ చెప్పుకోవడం నేను అది చేస్తాను అనేది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడున్న గవర్నమెంట్ అభివృద్ధి దిశలో చాలా బాగా పనిచేస్తుంది. సెంట్రల్ మినిస్టర్స్తో బాగా కోఆపరేషన్ అయిపోయి చేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంటే చెప్పుకుంది చంద్రబాబు నాయుడు బాగా కోఆపరేట్ చేస్తున్నాడు సైట్స్కి వాటికి అనేది. మరి గత 5 ఏళ్ళలో ఈ డెవలప్మెంట్ ఎక్కడుంది? లేదు. కాబట్టి విజన్ అనేది చంద్రబాబు నాయుడుదే కరెక్టు. చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఇంకా చేస్తే నాట్ ఓన్లీ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది. ఈసారి మేమే గెలుస్తాము, ప్రజలు మా పక్షాన ఉన్నారు, అంతా ఒట్టిదే, ఏమీ లేదు. వాళ్ళు ఏం గెలుస్తారండి? ఏం చెప్పుకొని గెలుస్తారు? ఏం చెప్పుకొని గెలిచేది ఏం లేదు. పేపర్లో చూస్తే గత 5 ఏళ్ళలో అన్ని స్కాండల్స్, భూ స్కాండల్స్, కేసు స్కాండల్స్, ఆ పలమనేరు, తిరుపతి ఏంటి, ఇక్కడేంటి, కాకినాడ ఏంటి, ఇవన్నీ స్కాండల్సే కదా. అసలు అనవసరం. అతను రిటైర్ అయిపోయి విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఏది పొలం పనులు చేసుకోవటం, దున్నుకోవటం, చేసుకోవటం. ఆయన కూడా ఒక మిల్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకెటు బైరెటీస్ గన్లు అవన్నీ ఉంటాయి కదా, కూర్చొని వ్యాపారం చేసుకోవటం బెస్ట్. దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రాంగులో ఆ అమ్మాయి ఉంది బాంబే సినీ నటి. ఆ సినీ నటిలో వాళ్ళు 3 ఎస్పీలు ఎస్సీలు చేసింది అరాచకం ఉంది చూసారా? ఎవరు కూడా ఒప్పుకునేది కాదు. అది ఇట్ ఈజ్ ఎ రాంగ్ థింగ్ అన్నమాట. వాళ్ళ పరిపాలనకి అది ఒకటే ఉదాహరణ. ఏంటి ముందుగానే విమానం టికెట్లు బుక్ చేసుకోవటం, వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకురావటం, అరేంజ్ చేయటం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? ఏ రాజకీయం? ఎవరు చెబితే చేశారు ఇవన్నీ? వీటికి సమాధానం చెప్పమానండి. ఆ ఒక్కదాని సమాధానం చాలు ఆయన పరిపాలనలో. ఆ సినిమా యాక్టర్ ఆయన పేరేంటి? దౌలత. ఆ అమ్మాయి ఒక్క చేసిన దానికి, ఆ అమ్మాయి ఒక్క చెప్పిన దానికి చాలు. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు వాళ్ళకి. విజయసాయి రెడ్డి కూతురైన కాకినాడ పోర్టు కొనుక్కోవడం బలవంతంగా, ఈ 2 ఇన్సిడెంట్లు చెప్పండి. ఒక్కరోజు 10 ఏళ్ళ నుంచే రాజకీయాల్లో ఉన్నవాడు ఇవాళ ఒక్కసారి రిజైన్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? ఇట్ ఈజ్ రాంగ్ థింగ్. ఇంకా వాళ్ళు వస్తారు చేస్తారనేది భ్రమ. అనవసరం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం. ఈసారి జగన్ 2.0 చూస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు ఈసారి అని చెప్పేసి అన్నమాట. మీరేమంటారు సార్? ప్రజలను ఆడి ఒక్కోసారి చెప్పలేవు. ఇంకా ఉంటుంది కదా, ఈయన సంక్షేమ పథకాలు రేపు ఎక్కువ పెట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేశారనుకోండి, అప్పుడు అది కూడా కష్టమైపోతుంది. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతవరకు సంక్షేమ పథకాలు చేశారు, ఆ ఓట్లన్నీ పడవచ్చు. చెప్పలేవు సార్, మరి అది ఎట్లా ఉంటుందో నెక్స్ట్ చూస్తే కానీ తెలియదు. కొన్ని సంక్షేమ పథకాల వల్ల ఆయన ఎక్కువ ఇది చేశాడండి, డెవలప్మెంట్ లేకుండా చేశారు. లేకపోతే ఆయనే వచ్చేవాళ్ళు. మళ్ళీ డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టేటప్పటికి
అది ఇదైంది. కాబట్టి నెక్స్ట్ వస్తే రావచ్చు కానివ్వండి. కొన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పథకాలు తీసేశారు. దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మరి తెలియదు, చూడాలి. మరి రేపు ఇంకా 3 years పైన ఉంది కదండి. మా ప్రభుత్వంలో 90% దాకా మేము పథకాలు అమలు చేశాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నారు, ఏమీ అమలు చేయట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చేస్తున్నారు కానీ కొన్ని ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఏదో నెక్స్ట్ టైం ఇస్తామని ఏదో చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు ఈ రాజధాని డెవలప్మెంటు ఆ ఫండ్స్ అన్ని ఇటు మేము మళ్లించలేము అని చెప్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు కొంచెం వరకు వచ్చినా కానీ నెక్స్ట్ టైము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఫండ్స్ అవి ఇస్తే రికవరీ చేస్తారేమోనని. సంపద సృష్టిస్తామన్నారు ఎన్నికల ప్రచారాల్లో. వాటికి సంపద ఎక్కడ సృష్టించారో చెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. 9 నెలలు అవుతుంది వచ్చి. ఏ సంపద సృష్టిస్తానంటే ట్యాక్స్లే ఎగుడు అంటున్నారు. మరి ఇంకా సోర్సెస్ ఏమైనా చూసుకోవాలి, ఏదైనా డెవలప్ చేయడం, పరిశ్రమలు రావడం అట్లాంటివి ఏమైనా జరిగితే సంపద వస్తుంది. కానీ మామూలుగా ఇప్పుడు బెనిఫిట్ ట్యాక్స్ వేస్తే అది చాలా ఇదవుతుంది. మళ్ళీ అది గవర్నమెంట్కి ఇదవుతుంది. అది ఎక్కువ ట్యాక్స్ వేయకుండా సోర్సెస్ చూసుకోవాలంటే మనకి ఏమైనా పరిశ్రమలు గిరిశ్రమలు ఈ 3 ఏళ్ళు ఏమైనా వస్తే డెవలప్ అవుతుంది, ఏమైనా చూడాలి. మా కార్యకర్తలనే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కార్యకర్తలకి రాజకీయాల్లో ఎవరైనా అది ఉండకూడదు. ఏంటంటే ఈ రాజకీయాలు ఉండకూడదు. మామూలుగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ ఈ రాజకీయాలు ఉండకూడదు. ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడున్నా సరే చట్టం ముందు నిలబెడతాను ఎవరిని. అవును సార్, తప్పు చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం చేసి గవర్నమెంట్ సోర్సెస్ని మన సొంతానికి వాడుకొని ఇది చేశారనుకోండి, అలాంటప్పుడు మరి చట్టానికి మనం ఎవరో అతీతులంగా కదా, చట్టాన్ని ఒబే చేయాలి. మన ప్రజల డబ్బుని ప్రజలకే చేసుకోవాలి, మన సొంతానికి వాడుకొని మనం ఏదో ఇది చేసుకోవాలంటే అది కుదరదు కదా. మొదటి విడతలో ప్రజలకి సంక్షేమం ఇచ్చుకుంటూ కార్యకర్తలకి కొంచెం దూరం అయ్యాను. ఈసారి అలా ఉండదు, కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, జగన్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. సరే సార్, అది ఆయన జగన్ గారి ఇష్టము. అది వాళ్ళ పార్టీకి సంబంధించి కదా, వాళ్ళు డెవలప్ చేసుకోవటం వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ పార్టీ ఇది కాబట్టి వాళ్ళు ఇష్టం. అంటే మరి అతను అంటున్న మాట ఏంటంటే ఈసారి మేము అధికారంలోకి వస్తాము, 30 ఏళ్ళు మేమే ఉంటాము అని మొన్న చేసి వెళ్ళారు. ఆయన ధైర్యం అది మళ్ళీ వచ్చి చేస్తానంటాడేమో. ఇప్పుడు చేసిందే పోయింది పాతది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలు పెట్టారు. అంటే మేము గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు 90% పథకాలు అమలు చేసాము. కూటమి ప్రభుత్వం వచ్చి సూపర్ 6 అన్నారు, అదే అమలు చేయట్లేదు అని చెప్పేసి. చిన్న మాట నాన్న, వేరే అనుకోబాకు నువ్వు. నాకు ఏ పథకం రాలేదు, నాకు 73 ఏళ్ళు, ఏ పథకం నాకు ఇవ్వలా. నీకు అది ఉంది, నీకు ఇది ఉందని ఏమి ఇచ్చారు నాకు? ఏమి. అంటే ఆయన వచ్చిన అంటే ఇప్పుడు మరి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. మనకి ఆడ కార్యకర్తలకు వస్తే మనకు వచ్చేది ఏంటి నాన్న? నాకేమైనా బెనిఫిట్ వస్తుందా?